ఈరోజు మనం మరొక టాపిక్ ఆలోచన, దీన్ని చింతన అంటారు. దీని గురించి ఎగ్జామ్లో ఒకవేళ ఎగ్జామ్ ఒక మార్క్ అడగవచ్చు, డిఫరెంట్ టాపిక్. ఈ ఆలోచనలో మనం కొన్ని రకాలు చూద్దాం. ఏంటంటే ఇప్పుడు మూర్త ఆలోచన అంటే మీకు తెలుసు, కంటికి కనబడేది. ఒక విషయాన్ని జ్ఞానేంద్రం ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దాని గురించి ఆలోచించడం మూర్తం. ఓకే, కంటికి ప్రత్యక్షంగా కనబడేదాన్ని మూర్త ఆలోచన అంటారు. ఉదాహరణ చూసుకుంటే, ఉపాధ్యాయుడు ఒక పుష్పం తీసుకొని అందులో భాగాలను వివరిస్తూ ఒక బోధన చేయడం అంటే ప్రత్యక్షంగా చూపెట్టడం. 1000 పిల్లర్ అనగానే ప్రత్యక్షంగా 1000 స్తంభాల కడుగు తీసుకెళ్ళి ఇది 1000 పిల్లర్ అని చూపెట్టడం. రామప్ప టెంపుల్ అంటే ప్రత్యక్షంగా తీసుకెళ్ళి చూపెట్టడం. చార్మినార్ అంటే ప్రత్యక్షంగా చూపెట్టడం. దీన్ని మూర్త ఆలోచన అంటారు. ఎగ్జామ్ మీకు ఇవ్వచ్చు, పుష్పం దానిలో భాగాలను చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధించడం. ఇది ఏ రకమైన ఆలోచన అని అడగచ్చు. దానికి మీరు మూర్త ఆలోచన అని చెప్పండి. రెండవది అమూర్త లేదా భావనాత్మక ఆలోచన ఉంటుంది. దీన్ని అమూర్త ఆలోచన. అమూర్త ఆలోచన అంటే కంటికి కనబడదు, అంటే భావనలపై ఆధారపడి నిరాకరమైన విషయాల గురించి ఆలోచించడం. అంటే దానికి ఆకారం, రూపు, రంగు ఏముండదు. కంటికి కనబడదు. మళ్ళీ అక్కడ కంటికి కనబడుతుంది, ఇక్కడ కంటికి కనబడదు. దానికి ఆకారం ఉంటుంది, దీనికి ఆకారం ఉండదు. నిరాకరమైన వాటి గురించి ఆలోచిస్తూ చేయడమే అమూర్తి లేదా భావనాత్మక ఆలోచన అంటారు. ఇది భావనలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి భావనాత్మక ఆలోచన అంటారు. ఉదాహరణకు నీతి, నిజాయితీ, అధైర్యం, అన్యాయం, వీటికి ఒక ఆకారం ఉండదు, ఇవి కంటికి కనబడవు. వీటి గురించి ఆలోచిస్తూ లేదా వీటి గురించి బోధిస్తూ లేదా వీటి గురించి తెలియజేదాన్ని మనం మూర్త లేదా భావనాత్మక ఆలోచన అంటారు. మూడోది హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. అంటే అత్యున్నత పద్ధతి దీన్ని అంటారు. ఇది గుర్తుంచుకోండి. ఆలోచనలో అత్యున్నత పద్ధతి ఏదంటే హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. అత్యున్నత పద్ధతి క్లిష్టమైన సమస్య పరిష్కార మార్గాన్వేషణలో, అంటే అత్యున్నత పద్ధతి ఇది క్లిష్టమైన సమస్య పరిష్కార పద్ధతిలో ఆలోచించడం. ఉదాహరణ చూసుకుంటే, ఎగిరేవన్నీ పక్షులే కాబట్టి కాకి కూడా ఎగురుతుంది, వాటికే అది కూడా ఒక పక్షి అని తెలియజేసేదాన్ని మనం హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రీజన్ వెతికి మాట్లాడడాన్ని మనకు హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఊహాలోచన అంటే పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడడం. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం. పూర్తిగా మనసులో ఉన్న ఒక ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆలోచించడం. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే జనాభా పెరుగుదల వల్ల 2030లో భారత యొక్క ఆర్థిక వ్యవస్థ ఇలా ఉంటుంది అని ముందే ఊహించి ఇలా ఉంటుంది ప్రతిరూపం తెలియజేయడం. ఓకే, ఇటువంటి క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో. దీన్ని ఏమంటారు? ఊహాలోచన అంటారు. నెక్స్ట్ 5th వన్ సమైక్య లేదా దీన్ని ఏకముఖ ఆలోచన అంటారు. అందుబాటులో గల దత్తాంశాలను ఉపయోగించడం. అందుబాటులో ఉదాహరణ చూసుకుంటే సమైక్య ఆలోచనలో దీన్ని ఏకముఖ ఆలోచన అంటారు. ఉదాహరణ చూసుకుంటే 1, 4, 9 నెక్స్ట్ 16 అంటే 1 తర్వాత 4 వస్తుంది. 4 స్క్వేర్ ఎంత? ఈ విధంగా 16. ఓకే, ఈ విధంగా చెప్పడం అంటే ఆహారాన్ని చెప్పడం. నెక్స్ట్ సంఖ్యను అంటే అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి ఆన్సర్ చెప్పడం. ఓకే, దీన్ని సమైక్య లేదా ఏకముఖ ఆలోచన అంటారు. నెక్స్ట్ విభిన్న లేదా బహుముఖ ఆలోచన, డిఫరెంట్ థింకింగ్. సమస్య ఏంటంటే సమస్యని ఒకటే కాక అనేక పరిష్కార మార్గాలు ఆలోచిస్తూ డిఫరెంట్గా రావడం. అది దీన్ని చూసుకుంటే 1, 4, 9 తర్వాత 16 అని దాన్ని షార్ట్కట్లో అంటే 1 తర్వాత 4 స్క్వేర్ = 16 అని ఇట్లా ఆలోచించడం. ఇది సమస్య పరిష్కారం. నెక్స్ట్ అనిర్దేశిక ఆలోచన. ఓకే, అనిర్దేశిక ఆలోచన అని నెక్స్ట్ మనం చెప్పుకుంటే దీన్ని మనం స్వైర ఆలోచన అంటారు. స్వైరం. ఓకే, అంటే లక్ష్యరహిత ఆలోచన దీన్ని అంటారు. దీన్ని ఓకే అంటే ఒక లక్ష్యం లేకుండా ఆలోచించడం. నిర్దేశకంగా ఉండదు. నేను ఐఏఎస్ అయినట్లు,
ఏదో అవినీతి అరిగట్టిన ఆఫీసర్ లెక్క కలడు కనడం. ఒకే దీనికి నిర్దేశం ఏముంటుంది, దీన్ని అనిర్దిష్ట ఆలోచన అంటారు, దీన్ని విభిన్న ఆలోచన అంటారు, అది స్వైర ఆలోచన అంటారు. నెక్స్ట్ నిర్దేశిక ఆలోచన, మనసులో ఆలోచన విధానాన్ని ఉపయోగించడం అంటే ఇక్కడ ఉన్న పై అన్నింటిని కూడా ఉపయోగించి ఆలోచించడాన్ని నిర్దేశిక ఆలోచన అంటారు. ఈ విధంగా మనం మొత్తం 8 రకాల ఆలోచన విధానాలు చూసినాం. మళ్ళొకసారి చూసుకుంటే మూర్త ఆలోచన అంటే కంటికి కనబడేవాడిని ఉపాధ్యాయుడు మనకు ఏంది ఒక పుష్పాన్ని తీసుకుని అందులో భాగాలు, ఉమ్మతి పువ్వుని తీసుకుని అందులో భాగాలను చూపిస్తూ వర్ణించడాన్ని దీన్ని మూర్త ఆలోచన అంటారు. అమూర్త ఆలోచన అంటే కంటికి కనబడదు, నిజాయితీ, అధైర్యం, అన్యాయం అనే దాని గురించి. నెక్స్ట్ హేతుబద్ధలే తార్కిక ఆలోచన అంటే అత్యున్నత పద్ధతి అంటారు దీన్ని. ఎగిరేవన్నీ పక్షులే కాబట్టి కాకిగూడ పక్షి అని. ఏ ఆలోచన అంటే హేతుబద్ధ ఆలోచన. ఊహాలోచన అంటే భవిష్యత్తులో జనాభా పెరుగుదల 2023లో ఏదే విధంగా ఉంటుంది ఆలోచించడం. ఇటువంటి ఎగ్జామ్ అడుగుతారు. సమైక్య లేదా దీన్ని ఏకముఖ ఆలోచన అంటారు. అక్కడ ఉన్న దత్తాంశాలను ఉపయోగించి ఆలోచించడం. ఆ విధంగా ఉదాహరణ చూసుకుంటే 1, 4, 9, 16 ఉదాహరణ చెప్పడం. విభిన్న ఆలోచన అంటే సమస్యకు డిఫరెంట్గా పరిష్కారం, షార్ట్కట్ల పరిష్కారం విభిన్న ఆలోచన అంటారు. దీన్ని బహుముఖ ఆలోచన అనుకుంటారు, గుర్తుంచుకోండి. స్వైర ఆలోచన దీన్ని అనిర్దేశిక ఆలోచన అంటారు. అంటే నేను బయట ఊహ కలడగలడం అంటే నేను ఐఏఎస్ అయినట్లు, వాడు అభివృద్ధి అడిగేటట్టు చేయడం. లాస్ట్ది నిర్దేశిక ఆలోచన అంటే మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని ఉపయోగించి పైన ఉన్న వాటిని ఉపయోగించి సమస్యకు పరిష్కారం చేయడం. ఈ విధంగా ఆలోచన లేదా చింతన గురించి ఒక మార్కు మనకు టెట్ ఎగ్జామ్లో వచ్చే ఆలోచన ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్. రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ. థ్యాంక్ యూ.